హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా గతంలో రాధ వాళ్ళ కన్న తల్లిని దమయంతి చంపేయడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటో ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా రామచంద్రయ్య, వైదేహి అలాగే చిట్టి ముగ్గురు కలిసి కారులో వెళ్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు బయటికి వెళ్తూ ఉండగా ఒక దారిలో ఇంకా అడవి ప్రాంతం, ఇంకా అక్కడ కారు ఉన్నట్టుండి సడన్గా ఆగిపోవడం జరుగుతుంది. రామచంద్రయ్య, ఏంటి వైదేహి సడన్గా కారు ఆగిపోయింది ఏంటి, ఒకసారి నేను దిగి చూస్తాను అనేసి కింది దిగి చూస్తూ ఉంటాడు. తనకి ఇంకా ఏమీ అర్థం కాదు. ఇంకా వైదేహి కూడా పాపను ఎత్తుకొని చిట్టిని ఎత్తుకొని ఇంకా కిందికి దిగుతుంది. ఏమైందండి అనేసి అడుగుతూ ఉంటే, ఏమో తెలియదు వైదేహి, చూస్తున్నాను కానీ అర్థం కావడం లేదు, అసలు ఏం ప్రాబ్లం అయిందో తెలియదు అనేసి అడుగుతూ ఉంటే, ఇంకా వైదేహి అయితే డీజిల్ ఏమైనా అయిపోయిందేమో అనేసి అడుగుతూ ఉంటే, లేదు వైదేహి ఉంది, కానీ ఏదో రిపేర్ అయినట్టుగా ఉంది కారు అనేసి ఇంకా రామచంద్రయ్య అంటాడు. ఇంకా వైదేహి, అవునా, మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాం అనేసి అంటే, అవును, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇదంతా చూస్తూ ఉంటే చుట్టుపక్కల కూడా ఏం మెకానిక్ షాపులు కూడా లేనట్టుగా ఉంది. ఇదంతా ఒక అడవి ప్రాంతం లాగా ఉంది. ఇక్కడ ఎవరు కనిపించడం లేదు కూడా, ఎవరన్నా ఉంటే సహాయం తీసుకునే వాళ్ళం అనేసి ఇంకా రామచంద్రయ్య అంటాడు. మళ్ళీ ఇప్పుడు మనము ఇంటికి ఎలా వెళ్దామండి, చీకటి అయిపోతుంది, పాప కూడా ఉంది, పాప కూడా ఆకలి వేస్తూ ఉంటుంది అనుకుంటా, ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాము అనేసి అంటే, అదే ఆలోచిస్తున్నాను వైదేహి, ఇప్పుడు ఏం చేయాలనో అర్థం కావడం లేదు అనేసి అంటే, అయితే మీరు మెకానిక్ని తీసుకొని రండి, మేము ఆ లోపు ఇక్కడే ఉంటాము అనేసి అంటే, ఇక్కడ ఒంటరిగా ఉంటారా, నువ్వు పాపతో ఒంటరిగా ఉంటావా, ఇక్కడ చుట్టుపక్కల కూడా ఎవరు ఒక్క మనిషి కూడా తిరగడం లేదు అనేసి అంటే, ఆ భగవంతుడే ఉన్నాడండి, ఏమి కాదు, మేము కారులో కూర్చుంటాము, పాపను ఎత్తుకొని నేను కారులో కూర్చుంటాను, మీరు వెళ్ళేసి మెకానిక్ని తీసుకురండి, చాలా లేట్ అయిపోతుంది మళ్ళీ అనేసి ఇంకా వైదేహి అంటుంది. సరే అనేసి మీరు కారులోనే కూర్చోండి, బయటికి రాకండి నేను వచ్చే వరకు అనేసి ఇంకా రామచంద్రయ్య అంటాడు. సరే అనేసి వైదేహి కారులో కూర్చుంటుంది. ఇంకా రామచంద్రయ్య అటువైపు నుండి ఒక వెహికల్ వెళ్తూ ఉంటే లిఫ్ట్ కావాలనేసి అడుగుతాడు. ఇంకా సరే అనేసి తను ఇంకా రామచంద్రయ్యని తీసుకొని వెళ్తాడు. ఇంకా వైదేహి కారులో కూర్చున్న తర్వాత కాసేపటికి ఇంకా దమయంతి కొంతమంది రౌడీలను తీసుకొని ఇంకా కారు దగ్గరికి రావడం జరుగుతుంది. ఇంకా దమయంతిని చూసిన వైదేహి, దమయంతి వచ్చావా, మేము ఇక్కడ ఉన్నామనేసి నీకు ఎలా తెలుసు, అమ్మ నయ్యం, నిన్ను చూసేసరికి కాస్త ధైర్యం వచ్చింది, ఒంటరిగా అయిపోయాము, ఇదిగో ఉన్నట్టుండి కారుకి ఏమైందో తెలియలేదు, ఇక్కడ ఆగిపోయింది, ఇంకా ఆయన్నేమో మెకానిక్ని తీసుకొని వస్తాననేసి వెళ్ళారు, మేము ఒంటరిగా ఉండిపోయామనేసి కాస్త భయంగా అనిపించింది, ఇప్పుడు నిన్ను చూసేసరికి చాలా ధైర్యం వచ్చింది అనేసి అంటే, ఇంకా దమయంతి, అవునా, నన్ను చూసేసరికి చాలా ధైర్యం వచ్చిందా, నేను వచ్చింది నిన్ను చంపడానికి అనేసి దమయంతి అంటుంది. ఒక్కసారిగా వైదేహి షాక్ అవుతుంది. ఏమంటున్నావు దమయంతి అనేసి అంటే, అవును, నిన్ను నేను చంపేస్తాను, నీతో పాటు నీ కన్న కూతుర్ని కూడా చంపేస్తాను అనేసి దమయంతి అంటుంది. అసలు మేమేం తప్పు చేసామనేసి అంత మాట అంటున్నావు దమయంతి, మమ్మల్ని చంపాల్సిన అవసరం ఏముంది అనేసి వైదేహి అడుగుతూ ఉంటే, అవసరం అంటావా, నువ్వు, నీ భర్త, నీ పాప అందరూ నా కళ్ళ ముందు సంతోషంగా తిరుగుతూ ఉన్నారు, ఆస్తి మొత్తం మీరే అనుభవిస్తూ ఉన్నారు, నాకు నా భర్తని దూరం చేశారు, నీ భర్త నా భర్తని దూరం చేశాడు, నన్ను నా కూతుర్ని ఒంటరి వాళ్ళని చేశారు, నేను ఎలా మర్చిపోతాను అనుకున్నారు, నేను కూడా మీలాగే భర్త పిల్లలతో సంతోషంగా ఉండాల్సిన దాన్ని, కానీ ఈరోజు నా భర్తని నాకు కాకుండా చేశారు, ఇదంతా మీ వల్లే జరిగింది, ఇప్పుడు నిన్ను నీ కూతురిని చంపే
చంపేశామంటే ఇంకా ఆ రామచంద్రయ్య నీ భర్త జీవితాంతం కుమిలి కుమిలి చావాలి. ఇప్పుడు నాకు ఇలాంటి పరిస్థితి అయితే తీసుకువచ్చారో నీ భర్తకు కూడా అలాంటి పరిస్థితియే నేను తీసుకువస్తాను. అందుకనేసి నిన్ను చంపడానికి నేను వేసిన స్కెచ్ ఇది. నేనే కావాలనేసి మీరు కారులో ఇలా బయలుదేరుతున్నారని తెలిసే నేనే కావాలనేసి ఇలాంటి ప్రదేశానికి వచ్చిన వెంటనే కార్ రిపేర్ అవ్వాలని నేను వేసిన స్కెచ్. అందుకనే నేను అనుకున్నట్టుగానే ఇక్కడ కారు ఆగిపోవడం జరిగింది. నేను అందుకే మీరు కారు ఆగిన తర్వాత ఇంకా మీరు ఇలా ఉంటారని ఒంటరిగా నాకు దొరుకుతారనేసి నేను వెయిట్ చేస్తున్నా. ఈ అవకాశం కోసం ఎన్నేళ్ళ నుండి వెయిట్ చేస్తున్నాను అనేసి ఇంకా అంటుంది. దాంతో ఇంకా ఒక్కసారిగా వైదేహి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు దమయంతి, నేను నీ తోడబుట్టిందా అని అనుకో అనేసి అంటే అలా అనుకోవడానికి వీల్లేదు, ఈరోజు నువ్వు చావాల్సిందే అనేసి అంటుంది. ఇంకా సరే అనేసి ఇంకా వైదేహికి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే ఇంకా ఏమండి వచ్చారా అనేసరికి ఒక్కసారిగా దమయంతి షాక్ అయినట్టుగా అటు తిరిగి చూస్తుంది. చూసేసరికి వాళ్ళు అటు తిరిగే వరకు ఇంకా వైదేహి పాపనెత్తుకొని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా దమయంతి అటు ఇటు చూసేసరికి ఇంకా వైదేహి కాస్త దూరంలో పరిగెత్తుతూ ఉంటుంది. పదండి అక్కడ పట్టుకుండి తను పారిపోతుంది, తనని వదిలిపెట్టొద్దు, ఈరోజు తను చనిపోవాల్సిందే, ఇంకా లేదంటే మనవన్నీ బయట పెట్టేస్తుంది, పట్టుకోండి అనేసి రౌడీలతో చెప్తుంది ఇంకా దమయంతి. ఇంకా అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా వైదేహి పాపనెత్తుకొని పరిగెత్తుతూ ఉంటుంది. మొత్తం అడవి ప్రాంతం అవడంతో ఇంకా పరిగెత్తుతూ ఇంకా కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఇంకా చిట్టిని ఇంకా వాళ్ళకి దొరకకుండా చేయాలనేసి ఇంకా చిట్టిని ఎలాగైనా తనని కాపాడుకోవాలనేసి వైదేహి అనుకుంటుంది. ఇంకా దాంతో చిట్టిని ఒక చోట చెట్టు దగ్గర వెళ్ళి ఇంకా తనని కూర్చోపెట్టి, అమ్మ చిట్టి నువ్వు ఇక్కడే కూర్చో, కాసేపు తర్వాత నాన్న వస్తాడు సరేనా, నువ్వు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళొద్దు తల్లి అనేసి అంటే ఇంకా చిట్టి చాలా బాధపడిపోతూ అమ్మ నువ్వు ఎక్కడికి పోతున్నావు అనేసి అడుగుతూ ఉంటుంది. దాంతో నేను ఇక్కడి వరకు వెళ్ళేసి వస్తానమ్మా, నేను మళ్ళీ వస్తాను, నువ్వు ఏడవకు ఇక్కడే కూర్చో అనేసి ఇంకా పాపని అక్కడ కూర్చోపెడుతుంది. ఇంకా వైదేహి ఇంకా చిట్టి అమ్మ దా అనేసి పిలుస్తూ ఉంటుంది. ఇంకా వైదేహి మాత్రం ఇంకా పరిగెత్తుతూ ఉంటే మళ్ళీ దారిలో ఇంకా దమయంతి మళ్ళీ అడ్డుపడుతుంది. ఇంకా రౌడీలతో తన దగ్గరికి వచ్చేస్తుంది. నన్ను వదిలిపెట్టేసి దమయంతి, నీకేం కావాలంటే అది ఇస్తాను, ఆస్తే కదా నువ్వే తీసేసుకో, నన్ను నా పాపని నా కుటుంబాన్ని వదిలిపెట్టేసి నీకు కావాల్సింది ఆస్తే కదా, మాకు ఏమీ వద్దు నువ్వే తీసుకో అనేసి వైదేహి చెప్తున్నా సరే అస్సలు వినిపించుకోదు. ఇంకా దమయంతి ఇంకా గన్ను ఇలా ఇవ్వండి అనేసి గన్ను తీసుకొని ఇంకా వైదేహిని షూట్ చేయడం జరుగుతుంది. వైదేహి అక్కడే పడిపోతుంది. ఇంకా పడిపోయిన వెంటనే ఇంకా వైదేహిని ఇంకా బాడీని తీసి ఒక లోయలో పడేయమని రౌడీలతో చెప్పేస్తుంది. ఇంకా అక్కడే కూర్చొని ఉన్న ఇంకా చిట్టిని ఎత్తుకొని చిట్టిని కూడా చంపాలనేసి ఇంకా దమయంతి పరిగెత్తుతూ ఉంటుంది. ఇంతలో అటువైపు నుండి రామచంద్రయ్య రావడం చూసిన వైదేహి దమయంతి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇంకా చిట్టిని అక్కడే వదిలేసి ఇంకా తను తప్పించుకొని పారిపోతుంది. ఇంకా రామచంద్రయ్య ఇంకా మెకానిక్ని తీసుకొని రావడం జరుగుతుంది. కార్ దగ్గరికి వచ్చేసరికి కారులో వైదేహి చిట్టి కనిపించకపోవడంతో వైదేహి చిట్టి ఎక్కడికి వెళ్ళారు, ఎటు వెళ్ళిపోయారు అనేసి ఇంకా అదంతా వెతుకుతూ ఉంటాడు. ఇంకా ఒక చోట చిట్టి మాత్రం కూర్చొని కనిపించడం జరుగుతుంది. కానీ వైదేహి మాత్రం లేకపోవడంతో వైదేహి ఎక్కడికి వెళ్ళావు అనేసి ఇంకా ఏడుస్తూ ఉంటాడు. చిట్టిని మాత్రం ఎత్తుకుంటాడు. అమ్మ ఏదమ్మా అనేసి అడుగుతుంటే అమ్మ అక్కడికి పోయింది అనేసి చెప్తూ ఉంటుంది. ఇంకా ఎటు వెళ్ళిందా అనేసి ఏడుస్తూ ఇంకా బాధపడిపోతూ చిట్టిని మాత్రం తీసుకొని ఇంటికి రావడం జరుగుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కుటుంబ సభ్యులంతా చూసి వైదేహి ఎక్కడా అనేసి వాళ్ళ అమ్మగారు ఇంకా సునంద అందరు అడుగుతూ ఉంటారు. ఇంకా వైదేహి కనిపించలేదమ్మా
చిట్టి మాత్రం ఒంటరిగా అక్కడ చెట్టు కింద కూర్చొని ఉంది. వైదేహి ఎటు వెళ్ళిపోయిందో తెలియదు అనేసి ఇంకా చెప్తూ ఉంటాడు. అసలు ఏం జరిగిందిరా అనేసి అడుగుతూ ఉంటే, ఇలా కారు రిపేర్ అవుతే నేను మెకానిక్ని తీసుకురావడానికి వెళ్ళాను. వాళ్ళని ఇద్దరిని కారులో కూర్చోమన్నాను. ఇంకా అంతే, నేను మళ్ళీ తిరిగి వచ్చే వరకు వాళ్ళు కనిపించలేదు. వైదేహి మాత్రం కనిపించలేదు. చిట్టి మాత్రం కాస్త దూరంలో ఒక చెట్టు కింద ఏడుస్తూ కూర్చుంది అనేసి ఇంకా ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అని ఇంకా రామచంద్రయ్య ఇంకా ఏడుస్తూ బాధపడిపోతూ ఉంటాడు. సరేలే, మనం కంప్లైంట్ ఇద్దాము, ఎక్కడ ఉందో వెతుకుతారు, పోలీసుల ద్వారా మనము వెతికిద్దాము, తను దొరుకుతుందిలే అనేసి ఇంకా రామచంద్రయ్యకి ధైర్యం చెప్తూ ఉంటుంది వాళ్ళ అమ్మగారు. ఇంకా దమయంతి మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇన్ని రోజులలోకి నా కళ నెరవేరింది, కానీ పూర్తిగా నెరవేరలేదు. ఇంకా కూతురు బ్రతికే ఉంది. కూతుర్ని కూడా ఎప్పుడో ఒకప్పుడు చంపేసేయాలి, తనని కూడా అడ్డు లేకుండా చూసుకోవాలి. అప్పుడే కదా నా పగ చల్లారుతుంది. ఇంకా తన కూతురు కూడా లేకపోతే ఒంటరితనం ఎలా ఉంటుందో ఈ రామచంద్రయ్యకి తెలియాలి అనేసి ఇంకా దమయంతి, బావగారు ఎక్కడి పోదులేండి అక్కగారు, తిరిగి వస్తారులేండి, మీరు బాధపడకండి, పాపం చూసుకోండి, ఇక రా చిట్టి అనేసి పాపం తీసుకుంటుంది. ఇంక దగ్గరికి తీసుకోబోతూ ఉంటే ఇంకా చిట్టి మాత్రం దమయంతిని చూసి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా సరేలే, నువ్వు నాన్న దగ్గరే ఉండు అనేసి ఇంకా దమయంతి ఇంకా రామచంద్రయ్యకి ఇచ్చేస్తుంది. ఇంకా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంకా రామచంద్రయ్య మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.